హలో అండి. వినాయక చవితి అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది పాల తాలికలు. ఆ గన్నాధుడికి ఇష్టమైన పాల తాలికలను పాలనేవి విరగకుండా, తాలికలనేవి సాఫ్ట్‌గా, జ్యూసీగా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? నిష్కపట మనసుతో ఒక నైవేద్యాన్ని సమర్పించి కోరుకున్న మన కోరిక సిద్ధిస్తుందనేది నా యొక్క నమ్మకం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్లు వేసి బాగా మరిగించుకోవాలి. లేదు అనుకుంటే మొత్తం లీటర్ పాలు వేసి బాగా మరిగించుకుంటే తాలికలు అనేవి టేస్ట్గా వస్తాయి. పాలు అనేవి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ పొంగుతున్న సమయంలో 2 గరిటెల పాలనైతే తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోండి. పాలు పొంగుతున్న సమయంలో గరిటెను వీడియోలో చూపించే విధంగా అడ్డు పెట్టామంటే పొంగకుండా ఉంటాయి. పాలను మరిగించుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 2 కప్పుల బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు లిక్విడ్ సిరప్గా మారేంత వరకు బాగా మరిగించుకోవాలి. నార్మల్గా కిరాణా షాప్లో దొరికే బెల్లం అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు లేదు అనుకుంటే తాటి బెల్లమైనా, ఆర్గానిక్ బెల్లమైనా, బెల్లం పౌడర్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు, టేస్టీగా ఉంటుంది. బెల్లం పాకంగా రాకుండా సిరప్గా వచ్చేంత వరకు అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ బాగా మరిగించుకొని దీన్ని సిరప్ లాగా రెడీ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. తాలికల కోసం పిండిని కలుపుకోవాలి. నార్మల్గా కిరాణా షాప్లో దొరికే బియ్య పిండి అండి ఇది. దీంతో చేసినా కూడా తాలికలు సాఫ్ట్గా వస్తాయి. 2 కప్పుల బియ్య పిండి తీసుకుని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం సిరప్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న వేడివేడి పాలను దనాదన్ పోసుకుంటూ సాఫ్ట్గా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకోవడానికి కొంచెం టైం ఎక్కువైతే పడుతుంది. కొంచెం బలాన్ని ఉపయోగించి పాలు అనేవి ఒక్కసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకోవడానికి టైం ఎక్కువగానే పడుతుంది. కొంచెం నెయ్యి వేసి బాగా కలిపామంటే బియ్య పిండితో చేసిన కూడా తాలికలు విరగవు. ఒక ముద్దలాగా రెడీ చేసుకొని మనకు కావలసిన సైజులో తాలికలు అనేవి రెడీ చేసుకోవాలి. వీటిని చేయటం చాలా సులువండి. వీడియోలో చూపించే విధంగా ఒక ప్లేట్లో కానీ బల్ల మీద కానీ మనకు కావాల్సిన సైజులో తాలికలు రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి చూపించామంటే ఈజీగా కూడా చేసేస్తారు. ఇది ఒక సులువైన పద్ధతి. ఇలా రెడీ చేసుకొని అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుంటే తాలికలు చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చూసారా, వీడియోలో చూపించే విధంగా అన్నిటిని అలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పాలు మరిగినవి కదా, చూసారా, బాగా మరిగినవి. ఒకసారి గరిటెతో కలుపుకొని మనం రెడీ చేసుకున్న తాలికలను 2-3 సార్లుగా వేసుకోవాలి. ఒకేసారి వేసామంటే ముద్దలాగా మారి గట్టిపడుతుంది. అలాగా విడివిడిగా వేసి స్పూన్తో కానీ గరిటెతో కానీ స్లోగా కలుపుకోవాలి. మరి ఫాస్ట్గా కలపకూడదు. స్లోగా కలుపుకొని తాలికలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో అడుగంటుతుంది లేండి, ఒకసారి చూసుకోండి. తాలికలు అడుగంటిన వెంటనే టేస్ట్ మొత్తం మారిపోతుంది. బాగా తాలికలు పాలు బాగా మిక్స్ అయ్యి ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంటను ఒక్కసారి తగిలించి మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుని బాగా ఉడికించుకోవాలి. ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. తాలికలు ఈజీగానే కుక్ అవుతాయి. వీడియోలో చూపించే విధంగా ఒకసారి ప్రెస్ చేస్తే ఇరిగినాయి అంటే ఖచ్చితంగా తాలికలు ప్రిపేర్ అయినట్టే. వీటిని సిమ్లో పెట్టుకొని మనం పిండి కలుపుకున్నాం కదా, ఆ ముద్దని కొంచెంగా తీసుకొని వాటర్లో కలుపుకొని సాఫ్ట్గా లిక్విడ్లా కలుపుకొని ఇందులో వేసుకున్నామంటే పాల తాలికలు చిక్కగా రెడీ అవుతాయి. కొంచెం ఒక మంట తగిలించి దించి పక్కన పెట్టేసుకోండి. చిన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ మీద ఒక గరిటె నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం తక్కువ కాకుండా చూసుకోండి. జీడిపప్పు పలుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. తాలికలకి ఇవి 2 మాత్రమే వేస్తారండి. కిస్మిస్లు అవేవి వేస్తారని కూడా నాకు తెలీదు. ఇవి 2 వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తాలికలు కొంచెం చల్లారినవి కదా, ఈ చల్లారిన తాలికలను మీగడ అనేది కట్టకుండా ఒకసారి చూసుకోవాలి.
కొంచెం చల్లారిన ఈ తాలికల్లో మనం రెడీగా పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్, ఆ సిరప్ను కలపాలన్నమాట. బెల్లం సిరప్ను వడగట్టేసుకొని కలుపుకున్నామంటే ఆ బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇలా ఒకసారి చేయండి. నార్మల్గా బెల్లం అందులో వేసి కలుపుకోవచ్చు, ఏమైనా రాళ్ళు ఉంటే అడ్డు తగులుతాయి కాబట్టి. ఇలా సిరప్ వేసి కలపచ్చు. లేదా పాలును కొంచెం చల్లారినవి కదా, ఈ చల్లారిన సిరప్ కలిపేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. తాలికలు స్టవ్ మీద ఉన్నప్పుడే గట్టి పడకూడదండి, కొంచెం లిక్విడ్గానే ఉండాలి. మంచి సువాసన కోసం 2 యాలకులు దంచి వేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు అయితే వేసుకోండి. వేసుకొని మొత్తాన్ని కలిపితే ఒక 5 నిమిషాలు అలా వదిలేసామంటే చల్లారిపోతాయి. చల్లారితే కొంచెం చిక్కపడుతుంది. చూసారా, గుమగుమలాడే తాలికలు ఈజీగా రెడీ అయినాయి. రెడీ అయిన తాలికలను గన్నాథుడికి నైవేద్యంగా సమర్పించండి.